వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో అంతారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరాములతో పాటు 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి డీసీసీ ఉపాధ్యక్షులు భీమిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు। త్వరలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకమత్యంగా పార్టీ పటిష్టకు కృషి చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంజలయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆనంద్, మాజీ సర్పంచ్ కృష్ణ, సీనియర్ నాయకులు జలీల్, రాములు తదితరులు పాల్గొన్నారు। కుల్కచర్ల మండలంలో అంతారం గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక 50 మంది ఊకుమ్మడిగా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా సంతోషదాయక విషయం। మా పరిగి తాలూకా రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన చాలా అభివృద్ధి చెందాలనే కాంక్షతో రావడం జరుగుతూ ఉంది। ఇక మిగతా టీఆర్ఎస్ మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరినీ ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తామని తెలియజేస్తూ ఈరోజు వెంకటరాములు గారు మన పార్టీలో జాయిన్ అయ్యి ఆయన అనుచరులతో ఒక 50 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాము। మా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం।